న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్. వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన గిల్లీ జయలక్ష్మి మృతదేహం మచిలీపట్నం చేరుకుంది. మచిలీపట్నం చేరుకున్న గిల్లీ జయలక్ష్మి మృతదేహానికి మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ బాలాజీలు నివాళులర్పించారు. జరిగిన బోటు ప్రమాదంలో మచిలీపట్నం వాస్తవ్యులైన జయశ్రీ గారుని కోల్పోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం అన్ని స్టెప్స్లో కూడాను అన్ని అవసరమైన అన్ని సపోర్ట్ని అందిస్తూ ఈరోజు వారి భౌతిక కాయాన్ని మచిలీపట్నంకి తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ వారందరి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ మళ్ళీ ఇప్పుడు అక్కడ వియట్నాంలో హాస్పిటల్లో ఉన్న గిల్లీ కిషోర్ గారు కూడా తొందరగా కోలుకోవాలి అని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. వియత్నాంలో పడవ ప్రమాదం, మన భారతీయులు చాలా మంది కూడా ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి విహారయాత్రకి పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది. దాదాపు బోటు తిరగబడిన దాంట్లో 15 మంది చనిపోవడం జరిగింది. అందులో 3 మన ఆంధ్ర రాష్ట్రం నుంచి చనిపోవడం జరిగింది. మరి ఈ సంఘటనలో మచిలీపట్నానికి సంబంధించినటువంటి జయశ్రీ అలాగే వాళ్ళ భర్త కిషోర్ ఇద్దరు కూడా మరి అక్కడికి వెళ్ళడం, 11వ తారీఖు బోటు తిరగబడిపోయిన దాంట్లో స్పాట్లోనే జయశ్రీ గారు చనిపోవడం జరిగింది. కిషోర్ గారు మరి తీవ్రమైనటువంటి గాయాలతో అలాగే అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఏవియేషన్ మినిస్టర్ గారికి చెప్పి ఎంబసీతో కూడా మాట్లాడి ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందించడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి మరి ఆ జయశ్రీ గారి బాడీని మరి ఇప్పుడే మరి అంబులెన్స్ లో, ఎందుకంటే నిన్న రాత్రికి వాళ్ళు బాంబేకి రావడం జరిగింది. బాంబే నుంచి ఉదయం హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ నుంచి బై రోడ్ అంబులెన్స్ లో తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం జరిగింది. చాలా దురదృష్టకరం. అలాగే కిషోర్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో గిల్లీ కిషోర్ గారికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు, మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒక బెస్ట్ అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ ఇంకా క్రిటికల్ గానే ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా అతను కూడా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని విధాలా కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని సహాయ చర్యలు చేయడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్, చెప్పినటువంటి డైరెక్షన్ లో అందరం కూడా అటు ఏవియేషన్ మినిస్టర్ గారు, మరి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అక్కడ మనకి ఉన్నటువంటి ఆర్జ శ్రీకాంత్ గారు కూడా దీన్ని